మిగిలిన టికెట్ బుకింగులతో పోల్చుకుంటే ఐఆర్‌సీటీసీ తలనొప్పి ఎక్కువండి. విపరీతమైన నావిగేషను, విపరీతమైన లాజిక్కులు, క్యాప్చాలు నాకైతే మొన్నటిదాకా చాలా చిరాకేసేది. మరి గమనించారో ఏమో తెలీదు గానీ ఏఐని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలన్నా, రీఫండ్ చెక్ చేసుకోవాలన్నా, క్యాన్సిల్ చేసేయాలన్నా చాలా చాలా ఈజీ చేసేసారండి. అంటే నాకు బాగా ఉపయోగపడింది. నచ్చింది కాబట్టి మీ టైం కూడా సేవ్ అవుతుంది. మీ ఇబ్బందులు కూడా పోతాయని ఇలాంటి సమాచారం కూడా ఇచ్చుకుందామండి. ఆస్క్ దిశ 2.0 అంటున్నారు వాళ్ళు. ఏం లేదు, మిగిలిందంతా పాతదే ఉంది. కానీ ఏఐని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారండి. మనుషులకి ఏఐ ఎంత హెల్ప్ చేస్తుంది అంటే, మనం ఏదైనా అడుగుతూ ఉంటే అదంతట అదే చక్కగా చేసి పెట్టేస్తూ ఉంటుంది. అదే చూపిచ్చేస్తూ ఉంటుందండి. ఇంతకుముందు విపరీతమైన టార్చర్ ఉండేది కదా! ఇప్పుడు అలా ఏం లేదు. ఐఆర్‌సీటీసీ మీ లాగిన్ ఏదైతే ఉందో ఆ లాగిన్‌లోకి వెళ్ళిపోతే మొబైల్ ఓటీపీ వస్తుంది కదా! ఓకే. ఇంకా అక్కడ పైన ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా చూపిస్తున్నాను. పైకి వెళ్ళి ఆస్క్ దిశలోకి వెళ్ళి, ఒకవేళ జనరల్‌గా అందరం ఏం చేస్తాం, ముందు టికెట్ బుకింగ్ కదా! అక్కడికి వెళ్ళి టికెట్ బుకింగ్‌లోకి వెళ్ళి చక్కగా సెలెక్ట్ చేసుకుంటే అదే చాలా రకాలైన హెల్ప్ చేసేస్తూ ఉంటుందండి. చూపిచ్చేస్తూ ఉంటుంది. ఇదా, అదా, అదా, ఇదా అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుంటాం. టికెట్ బుక్ చేసేసుకుంటాం. అంతే 1 మినిట్, 2 మినిట్స్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓటీపీ వస్తుంది, చెప్పేస్తాం, అయిపోతుందండి. సేమ్ రీఫండ్ కూడా అలాగే. రీఫండ్‌లోకి వెళ్ళి రీఫండ్ స్టేటస్ ఏంటి ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు. సేమ్ క్యాన్సిలేషన్ కూడా అంతే. క్యాన్సిలేషన్ మాడ్యూల్‌లోకి వెళ్ళి అలా చక్కగా చెక్ చేసేసుకుంటే, అంటే అది ఏఐ ఎలా పనిచేస్తుందంటే చాట్ బోట్స్ అంటామండి. లోపల ఉన్నటువంటి కంప్లీట్ డేటాని మన వాయిస్ కమాండ్స్ ఇస్తూ ఉంటే, వాయిస్ కమాండ్‌ని అర్థం చేసుకొని అది తెచ్చి చూపిస్తూ ఉంటుంది. అంటే మనం సెర్చ్‌కి అనుగుణంగా, వాయిస్ కమాండ్ ఇచ్చే సెర్చ్‌కి అనుగుణంగా నీకు ఇది ఫిట్ అవుతుంది, ఇది సూట్ అవుతుంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, తర్వాత ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. జనరల్‌గా బస్ టికెట్ బుక్ చేసుకోవడం, ముఖ్యంగా ఫోన్‌పే ఇలాంటి వాటిలో బుక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఐఆర్‌సీటీసీ మొన్నటిదాకా చాలా కష్టం అనిపించేది. చాలా చిరాకు కూడా వచ్చేదండి. ఇప్పుడైతే చాలా వరకు ఆ చిరాకుని, ఆ కష్టాన్ని తగ్గించారు కాబట్టి ఈ మాడ్యూల్‌ని, అంటే ఈ అవకాశాన్ని, ఈ ఆస్క్ దిశ అనే అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఇలాంటి సమాచారం కూడా నచ్చుతుందా మీకు? నచ్చితే కామెంట్‌లో చెప్పండి. నచ్చింది అని చెప్తే ఇలాంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుందాం. మరి ఫాలో అవుతూ ఉంటేనే కదండి ఇలాంటివి వస్తూ ఉంటాయి. దయచేసి చూసి వదిలేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు లక్షల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఆ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఫాలో అవుతూ ఉంటే నాకు కూడా కాస్త ఉత్సాహం వస్తుంది. ఇంకా ఇంకా ఉన్న 5, 10 నిమిషాలైనా కానీ కాస్త మంచి సమాచారం మీతో పంచుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఫాలో అవ్వండి. మీ వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. మంచి కంటెంట్ మాత్రమే షేర్ చేసుకుందాం. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.